ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రను నిలిపివేసింది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం వల్ల భక్తుల భద్రత దృష్ట్యా చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మంగళ, బుధవారాల్లో యాత్రను నిలిపివేసినట్లు గఢ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ తెలిపారు. ఇటు భారత వాతావరణ శాఖ కూడా రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాయి. పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి యాత్రా మార్గాలు దెబ్బతినడంతో రహదారులను అధికారులు మూసివేశారు. హరిద్వార్, రిషికేశ్, సోనప్రయాగ్ వంటి ముఖ్య ప్రయాణ కేంద్రాల వద్దే యాత్రికులను అధికారులు ఆపివేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో మట్టి మాఫియా ముఠా చెలరేగిపోతున్నారు. ప్రైవేట్ లేఅవుట్లలో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేస్తుండటంతో యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దొప్పెర్ల గ్రామంలోని సాయి ప్రియా లేఅవుట్కు చెందిన 80 ఎకరాల భూముల్లో బీజేపీ నాయకులు బెదిరించి మట్టి తవ్వేస్తున్నారని యజమానులు ఆందోళన చెందుతున్నారు. 10 ఎకరాలు మట్టి మాఫియా ఆగడాలతో చెరువుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజకీయ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమ మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓరుగల్లు వాసుల ఇరువెలుపు దైవం భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు చివరి దశకు చేరుకున్న నేడు అమ్మవారు శాకంబరి మాతగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక శాకంబరి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణము, ఆలయాలు, ఉత్సవమూర్తులు, ఉపాలయాలన్నింటినీ కూడా ప్రస్తుతం కూరగాయలతో అలంకరణ చేస్తాం. మరికొద్ది సేపట్లో సంపూర్ణ శాకంబరి మాతగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక ఈ రోజున 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అమ్మవారికి అలంకరించిన కూరగాయలను ఏర్పాట్లు పూర్తయిన తర్వాత బ్రహ్మోత్సవాల అనంతరం భక్తులకు కదంబం అనే ప్రసాదం రూపంలో వితరణ చేయబోతున్నారు. ఇక పాడి పంటలు చల్లగా ఉండాలని, వర్షాలు కురవాలని శాకంబరి ఉత్సవాలు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో ఆయిల్ ఫామ్స్కు సంబంధించినటువంటి నర్సరీని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. థాయిలాండ్, ఇండోనేషియా లాంటి ప్రాంతాల నుంచి ఆయిల్ ఫామ్కు సంబంధించినటువంటి విత్తనాలను తెప్పించి స్థానికంగా ఉన్నటువంటి నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మొక్కలను ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా రైతులంతా ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేస్తే అధికంగా లాభాలు సాధించే అవకాశం ఉంటుందంటూ జిల్లా కలెక్టర్ పద్మా సింగ్ తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. నిన్న అనూహ్యంగా 78,000 మందికి పైగా శ్రీవారి దర్శించుకున్నారు. 4.76 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు. మరోవైపు 3.97 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఇవాళ కూడా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు టీటీడీ అంచనా వేస్తోంది. ఇప్పటికే 31 కంపార్ట్మెంట్ల నుండి బయట వరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. కాబట్టి ఇవాళ పౌర్ణమి సందర్భంగా రాత్రి జరగబోయేటువంటి గరుడు సేవకు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అటు 4 మాడా వీధుల్లో, గ్యాలరీల్లో భక్తులని పంపించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అయితే ఇవాళ రేపు కూడా భక్తుల రద్దీ తిరుమలలో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొర్వి మండలంలో అరుణ అనే అంగన్వాడీ టీచర్ గుండెపోటుతో మృతి చెందింది. అరుణ గత నెల రోజులుగా సర్ ప్రక్రియలో విధులు నిర్వహిస్తుంది. సర్ ప్రక్రియలో ఆమెపై పని ఒత్తిడి పెరిగిందని, దానివల్లే గుండెపోటు వచ్చిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటుగా అంగన్వాడీ టీచర్స్ యూనియన్ కూడా మెయిన్గా అరుణ పని ఒత్తిడి భారం వల్లే ఆమె గుండెపోటు వచ్చిందని, ఆమె గుండెపోటుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం మీద నిరసన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, లేనట్లయితే అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని, BLO విధుల నుంచి అంగన్వాడీ టీచర్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSలో ఎక్కువగా భూ విధాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువ అందుతున్నాయని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ చెరుకూరు. ముఖ్యంగా మ్యుటేషన్ 22A లేదంటే పట్టా పాస్ పుస్తకాల పంపిణీ వాదంపై ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని, దీనిపై రెవెన్యూ అధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చూచారు. ఆగస్టు 15లోపు పెండింగ్ ఉంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ నీటి విడుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. నిమ్మల రామానాయుడు ఆదేశాలతోటి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 53,000 ఎకరాల రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. నీటి లభ్యత ఉన్నంత వరకు కూడా 1000 క్యూసెక్ల నీటి విడుదల చేయనట్టుగా కలెక్టర్ అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ అజిత విజయన్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ నిఘాను నిర్వహిస్తున్నారు. పట్టణ, గ్రామ శివారు ప్రాంతాల్లో డ్రోన్ ప్రత్యేక నైట్ విజన్, డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జోదం, మద్యం సేవించడం తదితర నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి డ్రోన్ ప్రత్యేక పర్యవేక్షణ అమలు చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలో విద్యార్థులు నడి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కాలేజీకి వెళ్లేందుకు తగినన్ని బస్సులు లేకపోవడంతో ప్రతినిత్యం ఆటోల్లో వెళ్తున్నామని, వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలంటూ నడి రోడ్డుపై విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళన కారణంగా కిలోమీటర్ల రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత కాలేజీకి పంపించేశారు. గతంలో పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, బస్సులు కావాలంటే ఇంకెవరికి చెప్పాలో తమ సమస్యను చెప్పండి అంటూ విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏలూరులో ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, డిఎంఈ విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పాప మృతిపై విచారణ ఎంతవరకు వచ్చిందని అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రమంగా వైద్యం అందుతుందా లేదా అని రోగుల నుండి తెలుసుకున్నారు సమాచారం. దాంతోపాటుగా పారిశుద్ధ్యం, సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమయానికి వైద్యులు వారికి కేటాయించిన పాయింట్లో ఉండాలి, రోగులతో ప్రేమపూర్వకంగా ఉండాలంటూ కూడా డిఎంఈ వైద్యులకు సూచించారు. రాములవారి బంగారు ఆభరణాలను బ్యాంకుకు తరలించిన ఆలయ అధికారులు. భద్రాచలం పట్టణంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో భక్తులు ఇచ్చినటువంటి బంగారు కానుకలతో పాటు వస్తువులను మరికొన్ని విలువైనటువంటి సామాగ్రిని బ్యాంకుకు తరలించారు ఆలయ అధికారులు. మరోవైపున సమీపంలో ఉన్నటువంటి భక్తరామదాస్ ధ్యాన మందిరంలో వెండి వస్తువులతో పాటుగా వెండి వాహనాలు సైతం కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ భద్రపరిచారు. అయితే ఈ 2 నెలల పాటు బ్యాంకుతో పాటుగా రామాలయంలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి భక్తరామదాస్ స్ట్రాంగ్ రూమ్ లోనే ఈ వస్తువులను ఉంచే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారి నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వైపు వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సుబ్బరాయుడు అనేటువంటి వృద్ధుడిని ఢీకొట్టింది. ఢీకొట్టడమే కాకుండా వేగం అదుపు కాక వృద్ధుడిని ఆందోళన కారుతో పాటు ఈడ్చుకు వెళ్ళాడు. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వేటపాలెం, చీరాల ప్రాంతాలకు బీచ్లకు వచ్చేటువంటి యువకులు వేగంగా కారు నడపడమే కాకుండా అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని, దీనిని నిరోధించాలంటూ కూడా పోలీసులను స్థానికులు వేడుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు పూర్ణాహుతితోటి శాకాంబరి ఉత్సవాలు ముగుస్తాయి. ఆషాఢంలో ప్రత్యేకంగా నిర్వహించేటువంటి ఆషాఢమాస సార కార్యక్రమంతో పాటు శాకాంబరి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. దాదాపుగా 1,00,000 మందికి పైగా భక్తులు ఈ 3 రోజుల్లో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి కోసం తయారు చేసేటువంటి ప్రత్యేక కదంబ ప్రసాదాన్ని భక్తులకు కూడా ఈ 3 రోజుల పాటు నిర్విరామంగా అందిస్తున్నారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా నగరాలు, తర్వాత రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రామగుండంలోని ఇళ్లకు నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల, ధర్మపురి పైన వాగులు, వంకలు పొర్లడంతో ఇటు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపుతుంది. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన నాగుబాయ్ అనే మహిళ, అదే గ్రామానికి చెందిన ఆత్రం గంగమణి అనే 4 ఏళ్ల బాలికను అక్కడి నుంచి కిడ్నాప్ చేసి పూర్తిగా ఆదిలాబాద్ బస్టాండ్లో ఎవరికో అప్పగించినట్లయితే తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. పూర్తిగా దీనికి సంబంధించి కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. పూర్తిగా ఆ బాలిక కోసం 3 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎవరికైతే ఆ బాలిక ఆచూకీ లభించినట్లయితే 50,000 నగదు ప్రోత్సాహాన్ని కూడా ప్రకటించారు పూర్తిగా పోలీసులు. పూర్తిగా ఆ బాలికకు తెలుగు మరియు కోలాం భాషలు అయితే వస్తున్నట్టు తెలుస్తున్నాయి. ఎవరైతే కిడ్నాప్ గురి చేసిన మహిళ ఎవరు, ఎందుకు అక్కడ కిడ్నాప్ గురి చేసి పూర్తిగా అక్కడ బస్టాండ్ లో ఎవరికైతే అప్పగించారో ఆ అప్పగించిన వ్యక్తులు ఎవరనే కోణంలో ఇటు పోలీసులు సైతం దర్యాప్తు చేపడుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తన సత్తాను చాటుతుంది. మెడల్స్ టేబుల్ పరంగా చూస్తే టాప్ 10 లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 12 మెడల్స్ సాధించినటువంటి భారత్ 9వ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ 12 మెడల్స్ లో 2 గోల్డ్, 7 సిల్వర్, 3 బ్రాంజ్ పథకాలు ఉన్నాయి. అయితే గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి వారిలో మీరాబాయ్ చాను, శర్మిల ఉన్నారు. ఈ పాయింట్ల పట్టికలో చూస్తే ఆస్ట్రేలియా టాప్ 1 లో కొనసాగగా 80 పథకాలతో ఆస్ట్రేలియా టాప్ 1 లో కొనసాగుతూ అందులో 30 గోల్డ్ పథకాలను సాధించింది. ఆగస్టు 2వ తేదీతో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ముగియనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయనగరంకు చెందినటువంటి కుర్రాడు ఏకంగా రజత పథకం సాధించాడు.
సింహాచలం గిరి ప్రదక్షిణతో ప్రజలకు భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. ఒకేసారి భారీ సంఖ్యలో నేషనల్ హైవే పైకి భక్తులు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హనుమంతవాక నుండి ఇసుకతోట జంక్షన్ వరకు గంటల తరబడి ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయలేక చేతులు ఎత్తేస్తారు. గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2 నెలల నుండి గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్న గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడా కనిపించలేదు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన సాధారణ ప్రజలతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు కూడా గంటల తరబడి కష్టాలు పడ్డారు. అత్యవసరాల కోసం బయటకు వచ్చిన వాళ్ళు అంబులెన్స్ సర్వీసులు సైతం ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో అధికారులు పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో పూర్తిగా వర్షాలు లేక రైతులంతా అయోమయంలో ఉన్నారు. పత్తి చేలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం ఒక్కసారిగా పత్తి చేలకు జీవం పోసినట్లయింది. ఇంకా ఈ వర్షాలు 2-3 రోజుల వరకు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైస్ మిల్లులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే షకీల్పై ఈడీ విచారణ జరుగుతుంటే కొత్తగా రాజకీయ పలుకుబడి ఉన్న కాపర్తి శ్రావణ్పై కేసు నమోదైంది. ప్రభుత్వానికి 66 కోట్లకు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించాడని చెప్పి ఆరోపణలు వెల్లడైంది. ఇందులో ముఖ్యంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించారని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ధాన్యం పక్కదారి పట్టించిన వారందరిపై కేసులు నమోదవుతున్నాయి. దానికి సంబంధించి రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. న్యూజెర్సీలో జరిగినటువంటి యాక్సిడెంట్ తెలంగాణ రంగారెడ్డికి సంబంధించిన దీపారెడ్డి మృతి చెందడం జరిగింది. న్యూజెర్సీ సిగ్నల్ వద్ద తాను అటు కారులో వెళ్తూ ఉండగా అవతల సైడ్ నుంచి వచ్చినటువంటి కారు ఢీకొట్టగా తాను అక్కడికక్కడే మృతి చెందినగా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి అక్కడ పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఈమెకు సంబంధించి అక్కడ తన భర్తతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే సెటిల్ అయినటువంటి వీళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే కమ్ముకున్నాయనే చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. గుంతకల్లోని బెంచి కొట్టాల్లో నివాసం ఉంటున్న కృష్ణవేణి గత కొన్ని రోజులుగా జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతోంది. గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి ఆమె చికిత్స చేయించుకుంది. కరోనా లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే ఐసోలేషన్ గదిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఎవరైనా సరే కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు నేటి యువత. అయితే రీసెంట్గా యూపీలో జరిగిన కెమెరామెన్కి సంబంధించి 3 లేడీస్ పెళ్లి చేసుకున్న ఘటన ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసింది. అయితే ఒకసారిగా పోలీసులు పిలిచి వాళ్ళని ఇంట్రోగేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే వీళ్ళు 3 కూడా పెళ్లి చేసుకున్నట్టు కేవలం వ్యూస్ అండ్ లైక్స్ కోసమే చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఒకరు మైనర్ అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఇలాంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే, కేవలం వైరల్ అవ్వడానికి కనుక చేస్తున్నట్లయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించారు. నేరేళ్ల బాధితులను పరామర్శించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరేళ్ల ఘటనకు అందరూ కూడా తల వంచుకొని సిగ్గుపడాలన్నారు. అప్పటి అధికార పార్టీలో కుటుంబ సభ్యురాలుగా ఉన్నందుకు నేను తల వంచుకొని క్షమాపణ చెప్తున్నానట్టుగా నేరేళ్ల బాధిత కుటుంబాలకు ఆమె క్షమాపణలు చెప్పారు. మరోపక్క కేటీఆర్, రేవంత్, బండి సంజయ్ ఇప్పటి వరకు బాధితుల పట్ల ఎందుకు ఆలోచన చేయలేరు? అప్పుడు ధనదాంతో కొట్టుమిట్టాడినటువంటి నేతలకు కానీ, ఈ దాష్టికానికి పాల్పడిన పోలీసుల పట్ల కానీ ఎవరికి కూడా శిక్షణ ఎందుకు పడలేదు? ₹1 నష్టపరిహారం కూడా వాళ్ళకి చెల్లించలేదు. ఇప్పటికైనా ఆ కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోపక్క రాజకీయాలు పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించాలంటూ సూచించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులంతా కూడా ఆలయాలకు చేరుకొని సాయిబాబాకు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు గురువును పూజించి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పి కూడా పురాణాలు నమ్ముతున్నాయి. దీంతో గుడుల దగ్గర వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుడికి సంబంధించి సాయంత్రం వేళలో అన్నదాన కార్యక్రమాలతో పాటు పూర్తి సందడ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుడి దగ్గర పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫీజు రియంబర్మెంట్ నిధుల విషయంలో ఇకపై సమస్యలు ఉండవన్నారు. బకాయిల విషయంలో ఎలాంటి సమస్య లేకుండా నిధులు విడుదల చేస్తామన్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది నిధులను విడుదల చేస్తామని సీఎం పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సో తాజా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతులంతా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్ నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, నీటి సౌలభ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. రామాయణపేట కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని మెదక్ జిల్లాలో కోతుల నివారణ కోసం పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో కోతుల నివారణ కోసం అధికారులు అవలంబిస్తున్నటువంటి తీరును త్వరలోనే అధికారుల బృందం అక్కడ వెళ్ళి స్టడీ చేసిన అనంతరం ఆ విధానాలను మెదక్ జిల్లాలో అవలంబించి రైతులకు కోతుల బెడద నుంచి అక్కడి నుంచి ఉపశమనం కలిగించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఇటు పక్క పిఠాపురం, ఉప్పాడ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది నుంచి కూడా కరవాక, పల్లెపాలెం వరకు కూడా సుమారు 10 గ్రామాల తీర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరో కూడా సముద్రం వైపుకి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సముద్రం ఇప్పటికే 200 మీటర్ల మీద ముందుకు వచ్చిందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. వేటకు కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా వేట నిషేధాన్ని విధించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి తరలి వెళ్తున్న నేపథ్యంలోనూ ఈగల్ టీం ఆధ్వర్యంలో మరోవైపు స్థానిక పోలీసుల సహకారంతో టీములుగా ఏర్పడి గంజాయి రవాణాదారులపై ఆట కట్టిస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి సుమారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 కేసుల పైగా నమోదు కాగా పట్టుబడి నిందితులంతా కూడా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారేనని సుమారు లక్షలాది రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడి చేస్తున్నారు. ఆగస్టు 5న మాజీ సీఎం జగన్ దేవరపల్లిలో పర్యటిస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు. దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ సీఎం జగన్ సందర్శిస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు. పొగాకు రైతుల మద్దతు ధరపై జగన్ మాట్లాడతారంటున్నారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం జగన్కి సంబంధించి ఏర్పాట్లపై వైసీపీ నేతలు బిజీగా ఉన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఈ సామాజిక దురాచారాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు న్యాయ సేవాధికార సంస్థ, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల్య వివాహాలను నిరోధించేందుకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, సహకరించినా వారికి బాల్య వివాహాల నిరోధ చట్టం 2006 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించేటువంటి అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సామాజిక దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తిరుమలలో అంతర్రాష్ట్ర జోబు దొంగల ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని వాళ్ళు వెళ్తున్నటువంటి విలువైన వస్తువులే కాకుండా బ్యాగులను కూడా వాళ్ళకి తెలియకుండానే కత్తిరించి తీసుకువెళ్తున్నటువంటి ముఠాగా పోలీసులు గుర్తించారు. అయితే భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళని ఏదైతే జిఎన్సీ టోల్గేట్ వద్ద చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో ఈ ఒక్క వ్యక్తులంతా కూడా తిరుమలలో సంచరిస్తూ ఈ రకమైనటువంటి దొంగతనాలకి పాల్పడమే కాకుండా భక్తుల పైన దాడి చేయడానికి కూడా తెగబడతారని చెప్పి అటు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. శ్రీవారి భక్తులు చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇటువంటి అనుమానిత వ్యక్తుల పైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో నారాయణపూర్ డ్యాం నిండు కుండలా మారింది. దీంతో నారాయణపూర్ డ్యాం నుండి పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి దిగువ జూరాలకు వాటర్ను విడుదల చేస్తున్నారు అధికారులు. రెండో రోజు నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 2300 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగితే మరో రోజు 4 రోజుల్లో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో సాగునీటి అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో జూరాల ప్రాజెక్టు నిండితే దిగువ శ్రీశైలంకు వాటర్ను రిలీజ్ చేశారా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. వనపర్తి జిల్లాలో గత 2 రోజులుగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. అక్రమ రైస్ మిల్లర్లకు సంబంధించినటువంటి అంశాలపై ప్రధానంగా ఈ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎవరైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ధాన్యం లెక్కలు చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాల ఆధారంగా ఆయా గోదాముల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. రాష్ట్రంలోనే వనపర్తి జిల్లాలో 500 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉండడం సంచలనంగా మారుతుంది. దీంతో అధికారులు రంగంలోకి దిగడంతో పాటు అక్రమ రైస్ మిల్లర్లపై కొర్రా జులిపించేందుకు పౌర సరఫరాల శాఖ ముందుకు వెళ్తుంది. మొత్తంగా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి లెక్కలు చెల్లించడంలో జాప్యం చేస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి జిల్లా కలెక్టర్తో పాటు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు తరలిస్తున్న నేరస్తులపై ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకొని నేరస్తులపై పీడీ యాక్ట్ పెట్టినట్టుగా ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ చెప్తున్నారు. ఇతర 4 రాష్ట్రాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా గంజాయి తరలిస్తున్న నేరస్తులపై సీరియస్గా తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా హత్య కేసు కంటే కూడా కఠినమైన శిక్షలు ఈ ఈగల్ ఫోర్స్లో ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ తరలిస్తే కనుక వారి జీవితాలు బుగ్గిపాలే అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని ఎన్ఎస్జీ కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకుంటున్న ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అనంతరం సభా ప్రాంగణానికి ప్రధాని వెళ్లే మార్గంలో 16,000 మంది గిరిజనులతో దింసా నృత్యాన్ని ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రధాని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి 11 మంది మంత్రులతో వేసిన కమిటీ అధికార యంత్రాంగంతో సమన్వయం చేయనున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న ఎండలో తగ్గుతున్న వర్షాల కారణంగా భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గుతున్నాయని భూగర్భ జల శాఖ చెబుతోంది. జూన్ నెలలో నమోదు కావాల్సిన 43.05 మిల్లీమీటర్ల వర్షపాతం స్థానంలో 26.89 మిల్లీమీటర్లు నమోదైనట్లుగా వెల్లడించారు. జిల్లాలోనే 36 మండలాల్లో 27 మండలాల్లో భూగర్భ జల మట్టం 3 మీటర్ల నుంచి 8 మీటర్ల లోతుకు పడిపోయిందని, దొత్తలూరు, విడవలూరు, మనుబోలు, సీతారాంపురం మండలాల్లో 10 మీటర్ల లోతుకి భూగర్భ జలం పడిపోయినట్లుగా గుర్తించారు. జిల్లాలో సగటున భూగర్భ జల మట్టం 6.1 ప్రస్తుతం ఉన్నట్లుగా ఇది ఆందోళన కలిగించే అంశంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటి వృధా కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రాజెక్టులు, నదులు, డ్యాంల వద్దకు వచ్చే పర్యాటకులకు పోలీసులు సీరియస్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో జరిగిన ఘటనకు సంబంధించి అలర్ట్ అయ్యారు. పర్యాటకులు ఎవరైనా రీల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం ఎవరైనా వస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా నదులలో దిగడం లేకపోతే ఈద కుట్టడం వంటి అవన్నీ కూడా మానుకోవాలని చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి ఎవరు కూడా పర్యాటకులు చాలా లోతు ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పారు. అంతేకాకుండా అక్కడ కట్టుదిట్టమైన నిబంధనలు పెడుతున్నామని చెప్పి సిపి సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. దేశంలోనే హైదరాబాదు ప్రైవేట్ స్కూల్స్ నుంచి అక్రమంగా హైక్ చేస్తున్నారంటూ కూడా ఫీజుల గురించి ఒక సర్వే చేసింది. దాంట్లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, అలాగే ఢిల్లీతో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లోనే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రతి ఏటా 8% నుంచి కూడా 50% వరకు కూడా వీళ్ళు అక్రమంగా కూడా ఫీజులు హైకులు చేస్తున్నారంటూ కూడా పేరెంట్స్ అసోసియేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు అందుతున్నాయంటూ కూడా ఇప్పటికే ఒక అధ్యయనంలో నేపథ్యంలో దీనిపైన పూర్తిగా చర్యలు తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ పైన ఒక పూర్తిగా ఫోకస్ పెట్టాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈసారి అయితే మరీ దారుణంగా 50% ఫిర్యాదులు అయితే పెద్ద ఎత్తున పెరిగాయంటూ కూడా పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు పేర్కొన్నారు.